దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చాలా మధురమైనది, చాలా 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 గొప్పది. ఆయనకి ఘనత. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం తిమోతీలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్నటువంటి కృపచేత బలవంతులము కావాలంటండి. మనం క్రీస్తు యేసులో మనం బలవంతులం. నిజంగా ఎంత గొప్ప నామమో మన యేసయ్య నామం. శక్తివంతమైన నామం. తన ప్రజల పట్ల ఆయన చేసే మహా అద్భుతమైనటువంటి కార్యాలు ఊహల్లో చెప్పలేనివండి. నా కుమారుడా లేక నా కుమారి, ఆయన బిడ్డలో మనమందరం ఆయన బిడ్డలం, ఆయన కుమారులము కుమార్తెలం. కాబట్టి క్రీస్తు యేసునందు బలవంతులుగా ఉండాలంటండి. మనం బలవంతులం. ఏంటి మన బలం? శరీర సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలం. పేతురు చెరసాల్లో బంధింపబడినప్పుడు మరి ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆయనకు బలమైనటువంటి దేవునిపై ఆధారపడ్డారు. సంఘమైతే పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థిస్తుంది, కానీ పేతురికే భయం లేదు. మరి ఆ కావలి వారు మధ్యలో ఆయన పండుకుని నిద్రపోతున్నారు. కానీ దేవుడు సంఘ ప్రార్థన ఆలకించి మరి పేతురు దగ్గరికి వెళ్ళి ఆయన తట్టి లేపి బయటికి తీసుకుపోయింది. మరి తెల్లారితే శత్రువుల చేతిలో ఆయన చనిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయనను మరి ఎంతగానో కాపాడారు. ఎందుకంటే క్రీస్తు యేసునందు మన బలం ఆత్మీయ బలం, ఆత్మీయ సహాయం. కాబట్టి మరి నీ జీవితంలో ప్రభువుని బట్టి నీ ఉద్దేశం ఏంటి? నీవు ఎంతో బలహీనతలో ఉండి నా ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా మాట ఆలకించట్లేదని నీవు ఒకవేళ కృంగిపోతున్నావేమో. ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు బలముగా ఉండు, విశ్వాసముగా ఉండు, ప్రార్థన చేయి, మోకాళ్ళే కన్నీళ్ళు కార్చు. నీ ప్రభు నీ కన్నీళ్ళు తుడుస్తారు. నిజంగా ఎంత గొప్ప దేవుడో ప్రభు అయినటువంటి క్రీస్తు వారు. కాబట్టి నమ్మకంతో పోరాడు. శ్రమలు బాధలు నీకు వచ్చినప్పుడు చేప ఎదురీత కొట్టినట్లుగా దేవుని బిడ్డగా జీవించు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి మేలు చేస్తారు. మన దేవుని వంటి మహాదేవుని మనం కలిగి ఉన్నందుకే మనం ఎంతో ధన్యులం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమగల దేవుని రాకడ ఆసన్నమైపోతుంది. కాబట్టి ఆయన ప్రేమలో మనం బలవంతులుగా ఉందాం. అపవాదేసేటువంటి అగ్ని బాణాలకి భయపడక వాటిని ఆర్పగల శక్తి ప్రార్థనే. అట్టి విజయాన్ని పొంది ఆత్మీయంగా నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా. అవును తండ్రి, నీ శక్తిలోనే మేము ఆత్మీయంగా నడుచుటకును బలవంతులుగా ఉండట కృప చూపు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. యవన బిడ్డలను కాపాడండి. సర్వోన్నతుడా, సర్వ ప్రపంచానికి శాంతి నెమ్మది దయచే ప్రభా. మీరు అక్కడ దినాల్లో ఉన్నాం. నిజమైన ఆత్మీయ సిద్ధపాటి ప్రభ. సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు నీ నామములో విడుదల కలుగునుగాక. క్షేమాన్ని ఇవ్వండి, మహిమ పొంది శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.